రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క సహాయం లేకుండా ఈ రోజున మేము గడపలేదు నాయన. అయ్యా, ఏ మనిషి సహాయం వల్ల మేము ఇంతవరకు కూడా తండ్రి ముందుకు రాలేదు, కానీ కేవలం మీ కృపచేత మేము ఈ రాత్రి వరకు సజీవముగా ఉండగలిగినాం నాయన. అయ్యా, మా ప్రయాణాలలో మాకు రక్షణ కలగజేశారయ్యా. ఏ ప్రమాదము, ఏ అపాయము మా దరికి చేరకుండా కాపాడారు నాయన. ఏ ఒక్క విషయంలో తండ్రి మేము కృంగిపోకుండా లేవనెత్తారు. ఆర్థికంగా బలపరిచారు, ఆత్మీయతలో వృద్ధిపరిచారు, ఆరోగ్యపరంగా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మాకు శక్తిని దయచేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క రాత్రి సమయంలో మరొకసారి మీ సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప ధన్యత మా అందరికీ కలగజేసినందుకు మీకే స్తోత్రాలు నాయన. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నారు నాయన. అవును ప్రభువా, ఈ రాత్రిన ఎంతోమంది ప్రయాసతో అయ్యా వారి భారాలు మోయలేని స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, కన్నీరు కారుస్తున్న స్థితిలో, మనుషులను నమ్ముకొని మోసపోయిన స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా, వారందరినీ ఈరోజు పిలుస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో వారందరికీ చెబుతున్నారు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నారు నాయన. ఈ రాత్రిన ఏ బిడ్డ అయితే అటువంటి స్థితిలో భారాన్ని మోయలేనటువంటి, జీవితాన్ని గడపలేనటువంటి స్థితిలో ఉండి నాయన ఆత్మహత్యలు చేసుకుందామని ప్రేరేపించబడుతున్నారో వారందరికీ నాయన మీ యొక్క శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి, వారిపై ఉన్న భారాలను తొలగించమని నాయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో వారి జీవితంలో కార్యాలు జరుగుతాయనే అయా దృఢ సంకల్పముతో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా నాయన కృప చూపించండి. ఈ బిడ్డలు ఏవైతే అడుగుతున్నారో మీ చిత్తానుసారంగా వారి జీవితంలో జరిగించండి నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ మీ పాద సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తున్నారు నాయన. అయా, భయంకరమైన రోగాలు, వ్యాధులు నాయన నయం కానటువంటి స్థితుల్లో ఉన్నారు ప్రభువా. అయా, హాస్పిటల్స్లో కూడా తండ్రి వారు చూయించుకోవడానికి కావలసిన ధనము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన. మీ యొక్క గాయపడిన హస్తం ద్వారా ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. మంచి ఆరోగ్యంతో బిడ్డలను నింపండి నాయన. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలగజేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో శాంతి లేని, సమాధానం లేని స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిని గడుపుతున్నారయ్యా. అయా, వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని స్థాపించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల దయచేయండి. దుర్వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. యవన బిడ్డలు మార్గము తప్పిపోకుండా తండ్రి కాపాడండి నాయన. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయ్యా, ఎవరైతే అప్పుల బాధలతో నాయన కన్నీరు గారుస్తున్నారో, వారు తీర్చలేనటువంటి రుణ భారాన్ని రాత్రి మోస్తూ ఉన్నారో దయ చూపించండి అయ్యా. కుటుంబము కూడా గడవలేనటువంటి స్థితిలో ఉంటుండగా నాయన వారి యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఉద్యోగాలను, వ్యాపారాలను, వ్యవసాయ పనులను, ఆయా పరిచర్యలను ఆశీర్వదించి బిడ్డలను తండ్రి సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయన కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి నాయన. ప్రభువా, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు నాయన, కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వారి లోపాలనన్నిటిని సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. వివాహాల కోసం మొరబెడుతుండగా నాయన మీ చిత్తం ఏమైతే ఉందో వారికి కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రయత్నాన్ని సఫలపరచండి నాయన. ఆయా వీసాలు, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. ఆయా ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డకు, ఆయా విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనుల్లో ఉన్న వారికి కూడా మీ యొక్క రక్షణ ఈ రాత్రంతా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయా, ఈ రాత్రిన మా యొక్క దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశానికి మీ రక్షణ దయచేయండి. దేశ సైనికులందరికీ మీ కాపుదల దయచేయమని, అధికారులకు మీరు తోడై ఉండమని ఆయన మరొకసారి మా గృహాన్ని, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. అయా మేము అలసిపోయిన దేహములతో మీకు మొరబెడుతూ ఉండంగా మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. ఒంటరిగా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ తోడు దయచేయండి నాయన. దొంగల నుంచి, శత్రువుల ఆలోచనల నుంచి, అపవాది యొక్క క్రియల నుంచి రాత్రిని మాకు అయా రక్షణ కలగజేయమని, ఏ యొక్క ప్రమాదము కలిగించే జంతువు మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి, మీ చిత్తమైతే మేమందరం ఉదయకాలాన్నే మీ సన్నిధిన చేరి సజీవులుగా మీ ముఖ దర్శనం చేసుకుని మమ్మల్ని స్తుతించుటకు మాకు అవకాశం అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.